నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు అమిత బలయుతుడు, అత్యంత శక్తిమంతుడు, గొప్ప యుక్తిపరుడు. రామరావణ యుద్ధరచన చేసిన ఆంజనేయుడు స్వామి భక్త పరాయణుడు. రాముడు బంటుగా భక్తుడుగా ఉన్న దాస్తాంజనేయుడు. కిష్కిందాపుర అధినేత సుగ్రీవునికి మంత్రి. సర్వసుగుణ సంపన్నుడైన ఆంజనేయుడు భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవంతుడు. సదా శ్రీరామ పదారవింద సేవలో తరించే హనుమంతుడు భక్తులకు ధైర్యాన్ని, రక్షణను ప్రసాదించే మహోన్నతుడు. హనుమ ప్రీతిపాత్ర మంగళకర మంగళవారం నాడు ఆంజనేయ ఆలయాల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది. యూపీలో పవిత్ర వారణాసి శివదేవుని మహత్తర పుణ్యక్షేత్రం. ఇక్కడ శివాంశ సంభూతుడైన ఆంజనేయునికి సంకట విమోచన్ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారికి సింధూరం, తమలపాకులు సమర్పించి లడ్డూ నైవేద్యంగా పెడతారు. సంకట విమోచన ఆంజనేయ దర్శనంతో భయం, ప్రతికూలతలు తొలగిపోవడమే కాకుండా సమస్త ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ధైర్యం, బలం, ఉత్సాహ గుణాలతో పాటుగా బుద్ధి, శక్తి, పరాక్రమం తదితర గుణాలు పొందాలంటే కాశీలో సంకట హనుమాన్ దేవాలయం తప్పక దర్శించుకోవాలని ధార్మిక, ఆధ్యాత్మిక ప్రముఖులు తెలియచేస్తున్నారు. అతి ప్రాచీన సంకట విమోచన ఆలయంలో స్వామిని దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు హరించి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఇటు అపార భక్తుడు, అటు పరమదైవం ఎవరు అంటే టక్కున ఒకే సమాధానం వస్తుంది. ఆ జవాబు హనుమ. అజేయ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు, భక్తాగ్రేసరుడు. శుభాంశ సంభూతితో జన్మించిన హనుమంతుడు శ్రీ మహావిష్ణువు అవతార రూపుడైన శ్రీరామచంద్రుని పదారవింద సేవలో సదా తరించే దాసానుదాసుడు. శివకేశవ భేదం లేదని హనుమత్తత్వం విశిదంగా చెబుతుంది. హిందూ సాంప్రదాయంలో హనుమత్ ఆరాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఏ దైవానికైనా వారంలో ఏకదినాన్ని ఆ దైవారాధన దినంగా చెబుతారు. ఆంజనేయ స్వామికి శనీశ్వర స్వామికి ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తే ఓ సందర్భంలో శని తన ప్రభావాన్ని హనుమంతునిపై ప్రయోగించాలని చూస్తాడు. హనుమంతుని శిరస్సుపైన, భుజాలపైన చేరడానికి శని ప్రయత్నిస్తాడు. అయితే అటు శివాంశ సంభూతుడు, ఇటు అపార రామభక్తుడు. మరోవైపు అజేయ బలగుణ సంపన్నుడైన వీరాంజనేయుడు తన శూరతత్వంతో శనిని ఒక్క ఉదటున నేలకూలేలా చేస్తాడు. భక్తి సామ్రాజ్యంలోని అగ్రగణ్య భక్తుడిగా పేరొందిన హనుమంతుని శక్తి ముందు శనీశ్వరుడు తలవంచుతాడు. ఇకపై హనుమంతుని వైపు కన్నెత్తి చూడనని, హనుమత్ భక్తుల జోలికి తాను రానని శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని వేన్నోల్లా కీర్తిస్తాడు. శనీశ్వరుడు యమదేవుడు, యమునా నదిమ తల్లి సూర్య సంతానం అని మనకు తెలుసు. అయితే సూర్యదేవుని గురువు శివుడు కాగా శివాంశ సంభూత ఆంజనేయుడు సూర్యుడి శిష్యుడు. సూర్యపుత్రుడు శనిదేవుడికి సైతం గురుదేవుడు శివుడే. అందుకే శనీశ్వరుడు శివభక్తుల జోలికి, ఆంజనేయ భక్తుల జోలికి వెళ్ళాడు. అయితే సోమవారం శివారాధన చేసే భక్తులపైన, మంగళ శనివారాల్లో ఆంజనేయ ఆరాధన చేసినటువంటి భక్తులపైన తన ప్రభావం ఏమీ ఉండదని సాక్షాత్ శనిదేవుడే వెల్లడించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శనివారం, శనిత్రయోదశి పర్వదినాల్లో శనిదోషాలు ఉన్నవారు శనీశ్వరునికి పూజలు, అభిషేకాలతో పాటు శివాభిషేకాలు, ఆంజనేయ స్వామి ఆరాధనలు తప్పక చెయ్యాలి. అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటి శని దోషాలు ఉన్నవారు శనీశ్వరునికి తైలాభిషేకాలు, నల్ల నువ్వులు దానాలు చేయడం మనకు తెలుసు. అయితే వీటితో పాటు శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకు పూజలు, సింధూర సమర్పణలు, హనుమాన్ చాలీసా పఠనం, సుందరకాండ పారాయణం చెయ్యాలని ఈ భక్తి కార్యక్రమాలు త్రికరణ శుద్ధిగా చెప్తాడో సర్వపాపాలు పాపాలు హరించి పోయి సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసిన, సింధూరాన్ని అలంకరించిన సర్పదోషాలు, రాహుకేతు గ్రహదోషాలు తొలగిపోతాయని, శత్రుజయం సంభవిస్తుందని ధార్మిక, ఆధ్యాత్మిక స్రష్టలు చెబుతున్నారు. శనివారం స్వామి జన్మించడానికి సైతం కొందరు పురాణ పెద్దలు చెబుతారు. అయితే మంగళవారం స్వామి జననం శనివారం స్వామికి ఇష్టదాయకమైన రోజని అధిక శాతం మంది విశ్వసిస్తారు. ఏదేమైనా మంగళ శనివారాలు ఆంజనేయ స్వామి ఆరాధనకు అత్యంత విశిష్ట రోజులుగా పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు.
సంకట విమోచనుడిగా ఆంజనేయ స్వామికి పేరుంది. ఎందుకంటే గాలి దయ్యాలకైనా రాక్షసులకైనా గ్రహాలకైనా ఎవరికైనా హనుమంతుడంటే భయమే. హనుమతో తలపడితే విజయం అనుమానమే అని ఏ ఘనాలైనా భావిస్తాయి. రాహువు దాసోహమన్నారు. శనీశ్వరుడు ఆంజనేయ బల పరక్రమ శక్తికి తలవంచాడు. ఎర్రగా ఉన్న సూర్యుణ్ణి పండనుకొని బాలహనుమంతుడు మింగి వేయాలనుకున్నప్పుడు సూర్యుడు భీతిల్లాడు. ఇక లంకలో రావణాసురుడి రాక్షస మూకలను రెప్పపాటు కాలంలో ఎలా సంహరించాడో రామాయణ మహాకావ్యం మనకు సవివరంగా తెలియజేస్తోంది. సర్వగుణ సంపన్నుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే గనక ధైర్యం, బలం, ఉత్సాహ గుణాలతో పాటు బుద్ధి, శక్తి, పరాక్రమం తదితర గుణాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. సంకట విమోచకుడిగా పేరున్నటువంటి ఆంజనేయునికి మహాపుణ్యక్షేత్రం కాశీలో సంకట హనుమాన్ దేవాలయం ఉంది. సర్వ సంకటాలు తొలగి సమస్త సౌఖ్యాలు కలగడానికి, అన్ని పాపాలు పోయి సంపూర్ణ పుణ్యఫలాలు దక్కడానికి కాశీలోని సంకట హనుమాన్ దేవాలయాన్ని తప్పక దర్శించుకోవాలని ధార్మిక, ఆధ్యాత్మిక ప్రముఖులు తెలియజేస్తున్నారు. అతి ప్రాచీనమైనటువంటి సంకట విమోచన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే గనక సమస్త పాపాలు హరించి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయని ఆలయ చరిత్ర సైతం వెల్లడిస్తోంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే భయాలు తొలగి జయాలు కలుగుతాయని హనుమద్ భక్తులు చెబుతారు. అయితే మంగళవార నియమాలు కాశీ పుణ్యక్షేత్రంలోని సంకట హనుమాన్ దేవాలయంలో ఆచరిస్తే గనక ద్విగుణీకృత ఫలాలు లభిస్తాయని ఆంజనేయ స్వామి భక్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడ మంగళవారం ఈ రూపంలో హనుమద్ ఆరాధన చేసినప్పటికీ అపార పుణ్యఫలాలు దక్కుతాయంటూ చెబుతున్నారు. ఈ ఆలయంలో స్వామివారిని పూజిస్తే గనక భయాలు తొలగడమే కాకుండా ప్రతికూలతలు తొలగిపోతాయని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు. అందుకే కాశీ సంకట విమోచన హనుమాన్ దేవాలయంలో అసంఖ్య భక్తులు కూడా హనుమాన్ చాలీసా పఠిస్తూ సింధూరం, తమలపాకులు ఇక స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. భక్తులు తియ్యటి లడ్డూలను స్వామివారికి నివేదించి అనంతరం భక్తులకు ఆ హనుమత్ ప్రసాదాన్ని పంచిపెడతారు. హనుమత్ దేవాలయాల్లో స్వామివారు సాధారణంగా సింధూరంతో శోభిలుతూ దర్శనమిస్తారు. భక్తులు సింధూర ఆంజనేయుని దర్శించుకుని తమలపత్ర పూజలు, విశేష అర్చనలు చేస్తారు. అప్పాలు నైవేద్యంగా పెడతారు. కొందరు స్వామికి వడమాల వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆంజనేయ స్వామిని పిలిచినా పలికే దైవంగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. దైవాలకు భక్తులు, భక్తులకు దైవాలుగా మనకు పురాణ గాథల్లో ప్రధానంగా ఇద్దరు కనిపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకరు శివదేవుని మహాభక్తుడు, శివుడి వాహనాధారుడు నందీశ్వరుడు. ఇక రెండవ భక్తాగ్రేసరుడు శివాంశ సంభూతుడు, అపార రామభక్తుడైన ఆంజనేయుడే. శివాజ్ఞ కోసం సదా ఎదురుచూస్తూ స్వామి ఆదేశించిన మరుక్షణం ఆగమేఘాల మీద ఆ కార్యాన్ని నెరవేర్చే మహాభక్తుడు నందీశ్వరుడు. భక్తులు సదాశివుని దర్శించుకోవాలంటే గనక ముందు నంది అనుమతి తీసుకోవాలని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే నందీశ్వరం నమస్తుభ్యం అంటూ నందిదేవుని కీర్తించి నందీశ్వర అనుమతితో భక్తులు శివదేవుణ్ణి దర్శించుకుంటారు. సదారామ పదారవింద సేవలో తరించి హనుమంతుడు దాసాంజనేయుడిగా, స్వామి భక్త పారాయణుడిగా ఎంతో గొప్పగా సేవలు అందిస్తాడు. భక్తులను కరుణించడంలోనూ అంతే గొప్పదనాన్ని ప్రదర్శిస్తాడు. హనుమాన్ చాలీసా హనుమంత్ శక్తిని, హనుమద్ దైవ భక్తిని, భగవత్ ఆరాధనను సవివరంగా తెలియజేస్తుంది. సాధారణంగా ఏ హనుమద్ దేవాలయంలోనైనా ఆంజనేయ స్వామి సింధూరవర్ణ శోభితంలో దర్శనమిస్తారు. సింధూర రూపం ఆంజనేయుని తమలపాకులతో పూజించి అర్చనలు చేస్తే గనక శుభాంశ సంభూతుడైన ఆంజనేయుడు బోలాశంకరుడిలా మారిపోయి ఉదారంగా వరాలిచ్చేస్తాడు. సింధూరం అంటే ఎందుకు ఆంజనేయ స్వామికి అంత ఇష్టదాయకమో రామాయణ గాథ వివరిస్తోంది. ఓ సందర్భంలో సీతామాత అరుణవర్ణ శోభిత సింధూరాన్ని తన పాపిటలో ధరించడం చూసినటువంటి హనుమ వినమ్రంగా ఆ తల్లి పాదాలకు నమస్కరించి, తల్లి జానకీమాత నుదుటి పాపిటలో సింధూరధరణ ఎందుకు అని అడుగుతాడు. దానికి సీతా మహాసాధ్వి, నాయన ఆంజనేయ, నుదుట సింధూరం ధరిస్తే గనక అది శ్రీరామచంద్ర ప్రభువుకు శ్రేయోదాయకం అని చెబుతుంది. అంతే, సీతామాత నోటి వెంట ఆ మాట పూర్తి కాక ముందే ఆంజనేయుడు తన శరీరమంతా
అంతా కూడా సింధూరం పూసేసుకుంటారు. అప్పుడే కాదు, ఎప్పుడూ ఎల్లప్పుడూ సింధూర ధారణతోనే ఉండేవాడు. తన స్వామికి మంచి జరుగుతుందంటే గనక అంతలా పొంగిపోయే అపార రామభక్తుడు ఆంజనేయ స్వామి. అందుకే భక్తజన వరదుడైన శ్రీరామచంద్రుడు తనను పూజించే భక్తుల కంటే హనుమను ఆరాధించే భక్తులపైనే వరాల జల్లులు కురిపిస్తాడని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఈ కారణంగానేమో ఆంజనేయ స్వామికి అశేష రీతిలో విశేషంగా అసంఖ్యాక దేవాలయాలుంటాయి. ఒక్క ఒంటిమిట్ట తప్ప ఎక్కడైనా రామాలయం ఉంటే హనుమ ఉంటాడు. ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయుడు ఎందుకుండడు అనేది అందరికీ తెలిసిందే. రామాంజనేయ పరిచయం అప్పటికీ కాకపోవడమే. ఒంటిమిట్ట రామాయణ గాథ జరిగే నాటికి శ్రీరాముడు హనుమంతుడు ఒకరికొకరు తెలియరని, కిష్కింధకాండ ఘట్టంలోనే శ్రీరాముడు హనుమంతుడు కలుస్తారని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని భక్తులు విశేష రీతిలో పూజిస్తున్నారు. సింధూర తమలపాకు పూజలు చేస్తున్నారు. అయితే ఆంజనేయ స్వామికి ఈ విశేష పూజల అనంతరం అప్పాలను నైవేద్యంగా పెడతారు. కొందరు భక్తాగ్రేసులు అతి స్వల్ప అప్పాలను అపరిమిత సంఖ్యలో తయారు చేసి గనక స్వామికి నైవేద్యంగా పెడతారు. అసంఖ్యాక భక్తులకు ఆ చిన్ని అప్పాలను ప్రసాదంగా పంచిపెడతారు. కొందరు చిన్న సైజులో, మరికొందరు పెద్ద సైజులో ప్రసాద నివేదన చేయడానికి పురాణ గురువులు వివరణలు ఇస్తుంటారు. స్వామివారు సందర్భానుసారం బుజ్జి ఆంజనేయుని గామారా కలరు, లేదా భారీ కాయంతో పెద్ద హనుమంతునిగాను దర్శనమియ్యగలరు. అందుకే స్వామివారికి ఈ రీతిన చిన్న పెద్ద సైజులలో భక్తులు ప్రసాద నివేదన చేస్తారంటూ ధార్మిక గురువులు తమ ఆధ్యాత్మిక ప్రసంగాలు వివరిస్తూ ఉంటారు. మంగళప్రద మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టదాయకమైన రోజు. అయితే శనివారం నాడు భక్తులు విశేష రీతిలో హనుమత్ ఆరాధన, సుందరాకాండ పారాయణ చేపడతారు. మంగళవారానికి శనివారానికి ఆంజనేయ స్వామికి ఉన్న అనుబంధం ఏంటి? స్వామి జన్మించిన ప్రదేశం పైన, స్వామి జన్మించిన తిథిపైన బహురీతుల్లో భేదాభిప్రాయాలున్నాయి. అయితే తిరుమల జాపాళి పుణ్యక్షేత్రంలో స్వామివారు ఉద్భవించినట్టుగా తిరుమల ఆలయ చరిత్ర చెబుతోందని టీటీడీ పెద్దలంటున్నారు. ఇదే రీతిలో హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం విషయంలో కూడా భక్తుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా మిగిలిన అన్ని విషయాల్లో భక్తులు ఏకమాట మీద నిలిచి ఏకబాటలో వెళ్లటం మంచి పరిణామమే. సోమవారం ఈశ్వర ప్రీతిపాత్ర దినం కాగా, బుధవారం వినాయక, అయ్యప్ప, బుధగ్రహ ఆరాధన దినంగా చెప్తారు పెద్దలు. గురువారం గురుదైవాల ఆరాధన దినంగా పేర్కొంటూ సరస్వతి మాతను హయగ్రీవ రూపంలోని శ్రీ మహావిష్ణువును విశ్వగురువులుగా ఆరాధిస్తారు. గురువారం నాడు షిరిడి సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి, లక్ష్మీ నారసింహస్వామి, శుక్రవారం నాడు లక్ష్మీమాత, దుర్గామాతలను ఆరాధిస్తారు. ఆదివారం సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు. అయితే మంగళ శనివారాలు ప్రత్యేకతను పరిశీలిస్తే గనక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కుజగ్రహ దైవాన్ని పూజిస్తారు. శనివారం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని, శనీశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఒక్కో రోజున ఒక దైవారాధన కానీ, వివిధ దైవాల ఆరాధన కానీ కనిపిస్తూ ఉంటుంది. అయితే వారంలో 2 దినాలు ఏక దైవానికి రావడం జరిగేది ఇక ఒక్క ఆంజనేయ స్వామికే. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని భక్తులు ఆరాధిస్తుంటారు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని, శనీశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే గనక అపార పుణ్యఫలాలు, ఎన్నో శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మంగళవార విశిష్టతను పరిశీలిస్తే గనక మంగళవార మంగళకర కుజగ్రహానికి అధిపతి. బలం, ధైర్యం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమలకు హనుమంతుడు ప్రతీక. పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున ఇక జన్మించాడు. అందుకే మంగళవారం ఆంజనేయుడు ఆరాధన అత్యంత ఆవశ్యకమైందంటూ పురాణ పెద్దలు చెబుతారు. ఆత్మవిశ్వాసం పెంపుదలకు, జీవితంలో ఇక విజయాలు సాధించడానికి మంగళవార హనుమత్ ఆరాధన అత్యవకాశమని ఈ సందర్భంగా పురాణ పెద్దలు చెబుతున్నారు.
ఇక శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి తన స్వామి శ్రీరామచంద్రుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా వెలియడం, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్ర వారం శనివారం కావడంతో శనివారం ఆంజనేయ స్వామి ఇష్టదాయక వారం. అందుకే శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. మరోవైపు శని దోషాలు తొలగాలంటే గనక శనీశ్వరుని ఆరాధనతో పాటు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాల్సి ఉంది. పురాణ గ్రంథాల ప్రకారం శనిదేవుడు ఆంజనేయునికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం శనివారం ఆరాధన చేస్తే గనక ఆంజనేయ స్వామి భక్తుల జోలికి శనిదేవుడు రాడు. ఆంజనేయ స్వామి మా దైవం వారు అని ఒకరు, ఇక మా ప్రభు అని కూడా ఒకరు వాదులాడుకోవడం పలుచోట్ల కనిపిస్తోంది. దీనిని బట్టే తెలుస్తోంది కదా ఆంజనేయ స్వామి అందరికీ ఎంతో ఇష్టదాయక దైవము అని. స్వామి జన్మించిన ప్రదేశం పైన, స్వామి జన్మించిన తిథిపైన కూడా బహురీతుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర తదితర హిందూ రాష్ట్రాల ప్రజల స్వామి తన ప్రాంతంలోనే జన్మించాడంటూ కూడా వాదులాట సాగించడాన్ని మనం చూసాం. అయితే తిరుమల జపాలి పుణ్యక్షేత్రంలోనే స్వామివారు ఉద్భవించినట్టుగా తిరుమల ఆలయ చరిత్ర చెబుతోందంటూ ఇది సర్వజన సమ్మతమైందని టీటీడీ పెద్దలు తెలియజేస్తున్నారు. హనుమత జయంతి, హనుమత విజయోత్సవం, హనుమత వ్రతం విషయంలోనూ కూడా భక్తుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా మిగిలిన అన్ని విషయాల్లో కూడా భక్తులు ఏకమాట మీద నిలిచి ఏకబాటలో వెళ్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. హనుమగాథ వినుమ, హనుమ మహిమ కనుమ అంటూ భాగవోత్తములు, భక్తితత్వ పరాయణులు బోధనలు చేస్తూ ఉంటారు. అయితే రామదేవునికి భక్తులు చేసే పూజలు, భజనలు, ఆరాధన చూస్తే మాత్రం ఆంజనేయుడు తెగ సంబరపడిపోయి భక్తులపై వరాల జల్లు కురిపించేస్తాడని పురాణ గ్రంథాలు ఔపాసన పట్టిన ధార్మిక గురువులు తెలియచేస్తున్నారు. తన స్వామి ఆరాధన తర్వాతే తన ఆరాధన చెయ్యాలి అని ఆంజనేయుడు భావిస్తారని పురాణ గురువులు వివరిస్తున్నారు. రామాజ్ఞ అయ్యిందంటే అది ఎంతటి క్లిష్ట కార్యమైనా హనుమంతుడు నెరవేర్చి తీరుస్తాడని పురాణ పెద్దలు తమ గ్రంథావలోకనం ద్వారా తెలియచేస్తున్నారు. ఇది ఈనాటి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.